మార్చి 18 తండ్రి తను చూసిన పెళ్లి సంబంధం కాదు అని, దానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందన్న ఏకైక కారణంతో ఒక తండ్రి తన మేనల్లుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఫస్ట్ దీన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల శైలిలో చేసిన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈరోజు మనము మాచర్లలో జరిగిన హత్య కేసు గురించి తెలుసుకుందాం. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చంద్రాసీను ఒక వ్యాపారి. చంద్రాసీను మరియు గంగలకు 2 సంతానం, ఒక కూతురు ఒక కుమారుడు. అల్లారు ముద్దుగా ఇద్దరిని పెంచి పోషించుకున్నాడు. ఒక కుటుంబానికి ఇంతకంటే ఏం కావాలి? తన కూతురు యుక్త వయసుకు వచ్చిందని తెలిసి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. తన కూతురు చౌడేశ్వరిని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నాడు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడమే కాకుండా మరో 2 రోజుల్లో నిశ్చితార్థం జరిపించాలని అనుకున్నాడు. కానీ చౌడేశ్వరి తమ ఇంటి పక్కనే ఉన్న ఉప్పుటూరు గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుణ్ణి ప్రేమించింది. అతను కూడా చౌడేశ్వరిని ఇష్టపడ్డాడు. ఇలా తమ ఇంట్లో పెళ్లి సంబంధం నిశ్చయం చేసుకున్న విషయాన్ని నాగరాజుకు తెలిపింది. ఇది ఇలా ఉండగా తమ ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలని చౌడేశ్వరి నాగరాజులు నిశ్చితార్థానికి ముందే కలిసి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. కుమార్తె విషయాన్ని చౌడేశ్వరి తండ్రి చంద్రాసీను జీర్ణించుకోలేకపోయాడు. తన పరువు పోయిందని, కూతురు వల్లే సమాజంలో నేను తలదిత్తుకొని తిరగలేకపోతున్నానని అన్న అక్కస్సు పెంచుకున్నాడు. తన ఇంట్లోని బంగారాన్ని, ఆభరణాలు పోయాయని, వాటిని తన కుమార్తెనే తీసుకుని వెళ్ళిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు నాగరాజు చౌడేశ్వరిని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా చౌడేశ్వరి తాను కట్టుబట్టలతో వచ్చేశానని, బంగారం తీసుకురాలేదని, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. తన తండ్రి చంద్రాసీను ఒప్పుకోలేదు. ఇరు వర్గాల మధ్య కూర్చుని చండీశ్వరి 5 రోజులు పుట్టింటికి వెళ్ళి తరువాత భర్త వద్దకు వెళ్ళాలి అన్న ఒప్పందం వ్రాసుకున్నారు. మార్చి 19న చౌడేశ్వరి తన భర్త ఇంటికి వెళ్ళవలసి ఉండగా 18 మార్చిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని అందరూ అనుకున్నారు. అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తీరా వచ్చారు. పోలీసులు వచ్చి వాళ్ళ శైలిలో విచారణ చేయగా పోస్టుమార్టం నివేదికలో చండీశ్వరిది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. పోలీసులు ఆమె తండ్రిపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 18న చంద్రాసీను తన భార్య గంగను, కుమారుడిని పొలంలో పనికి పంపారు. మేనల్లుడు పచ్చిపాల సీనుతో కలిసి ఇంట్లో పడుకొని ఉన్న చౌడేశ్వరి ముఖంపై దిండు అదుము పట్టి చంపేశారు. ఆ తరువాత ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు. ప్రేమ పెళ్లి చేసుకుని సమాజంలో తనను తలెత్తుకోకుండా పరువు తీసింది అన్న అక్కసుతో ఆస్తిపరుడైన ఉపాధ్యాయుడికిచ్చి కుమార్తె పెళ్లి ఘనంగా చేయాలనుకున్న ఇలా పెళ్లి చేసుకుని నా కుటుంబం పరువు తీసిందని కోపంతో తానే తన కూతుర్ని చౌడేశ్వరిని చంపాను అని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. పోలీసులు చంద్రాసీనును కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఇంకా మరో కోణం ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. తను పెళ్లి చేసుకొని కొత్తగా జీవితం ప్రారంభిద్దామనుకున్న నాగరాజు ఇలా చౌడేశ్వరి మరణించింది అని తెలుసుకొని గుండెలు పగిలేలా రోధిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? సమాజం ఎక్కడికి వెళుతుంది? ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడం కాకుండా పిల్లలు ఇష్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.